శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సంస్కృత వేదాంతమని, ద్రావిడ వేదాంతమని రెండు వేదాంత శాఖలున్నాయి. వీటిని ఉభయ వేదాంతాలు అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వీటి భాష్యాలు, వాటి వ్యాఖ్యానాలు ప్రధానంగా ఏర్పడింది సంస్కృత వేదాంత శాఖ. సంస్కృతంలోని పురాణ ఇతిహాసాదులు ఇందులో చేరతాయి. వెనకటి కాలపు చర్చల, గోష్ఠుల, శాస్త్రవాదాల తీరును బట్టి ఈ వేదాంత వాంగ్మయమంతా న్యాయ, వ్యాకరణ, మీమాంసా శాస్త్రాల అనుప్రవేశంతో మేధావులకు, శాస్త్ర పండితులకు తప్ప సామాన్యులకు అందని మాని పండయింది. సమాజంలో చాలామందికి ఆ దరిదాపులకు వెళ్ళే వీలు లేకపోయింది. మరి శాస్త్రాలు ఎరుగని వాళ్లకు, మేధా విలసనం లేని వాళ్లకు వేదాంతం తెలిసేదెట్లా? తెలియకపోతే ఏం అనుకున్నారు బుద్ధిమంతులు. అయ్యో తెలియకపోతే ఎట్లా అనుకున్నారు మనసున్నవాళ్ళు. నిజమే పాపం అనుకునేవాళ్ళు ఉంటారు కదా. పోనీ మన ఆళ్ళువారుల పాశురాలు ఉన్నాయి కదా, అవి చదవటానికి శాస్త్రాలు అక్కర్లేదు, మేధాబలం అక్కర్లేదు, అధికార నియమాలు లేవు. కాస్త చెమర్చగల మనసుంటే చాలు, కంటతడి పెట్టిస్తాయి, కరుణ ముందు నిలుస్తాయి, ఎదలో నెలకొంటాయి. శాస్త్ర జటిలాలైన గ్రంథాలు చెప్తున్న వాటిని అవి చెబుతున్నాయి, అందంగా చెప్తున్నాయి, అందెట్టు చెప్తున్నాయి. ఆ సూక్తుల్ని వివరించుకుంటూ పోతే తెలియాల్సిందంతా తెలుస్తుంది. దానితో విషయ పరిజ్ఞానం ఏర్పడుతుంది అనుకొని ఆళ్వారుల శ్రీ సూక్తులు భూమికగా రూపొందించారు. ఇదే ద్రావిడ వేదాంత శాఖ. ద్రావిడ వేదాంత శాఖ ఏర్పడ్డాక మేధావులు దాని రసార్ద్రతకు, సౌందర్య విలసనానికి మోహపడి అటు దృష్టి సారించినారు, బాగుందనుకున్నారు. దీనివల్ల వారి ఎదలు కాస్త కరగసాగినాయి. ఇటు ద్రావిడ వేదాంత రుచులను అనుభవిస్తున్నవారు సంప్రదాయ పరిచయంతో, మేధావుల సాన్నిహిత్యంతో అంతో ఇంతో సంస్కృత వేదాంతాన్ని చవిగొనే వీలు కలిగింది. రాను రాను నిర్నిబంధంగా అటు మేధావులు, ఇటు సహృదయులు అంతా ఐకరస్యంతో ఉభయ వేదాంతాలను ఆదరించి అనుభవించసాగారు. సంస్కృత వేదాంత విషయాలు కుసుమాలు, పువ్వులు పందిళ్లనుండవచ్చు, చెట్ల కొమ్మలనుండవచ్చు. అవి అందుకోవటానికి ఎంతో ప్రయత్నం కావాలి. ద్రావిడ వేదాంత విషయాలు సౌరభాలు, వాసన తానే దిశల పాకుతుంది, మనను వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. ఇదిగో ఈ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని ఉభయ వేదాంత ప్రాథమిక పరిచయం కలిగించాలని సిద్ధాంత కుసుమాలు అనే పేరుతో సంస్కృత వేదాంత విషయాలని, సంప్రదాయ సౌరభాలు అనే పేరుతో ద్రావిడ వేదాంత విషయాలని వరుసగా సరళంగా వివరిస్తూ వస్తున్నారు అస్మత్ పితృపాదులు శ్రీమాన్ దీపా శ్రీరామచంద్రాచార్య స్వామి వారు. ఒక్కొక్క విషయాన్ని సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.